తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలలో ఈ నెల 27న జరగనున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘాలు రైతులను కోరాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని నారాయణపురం, గున్నంపల్లి, ఎం నాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లో రైతు సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రచార కరపత్రాలను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. వివిధ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి అన్ని పంటల రైతులు సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రైతు సదస్సులో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర రైతు సదస్సులో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బోయపాటి సత్యనారాయణ, గుర్రం రాంబాబు, తూంపాటి మురళి, గుర్రం పాపారావు, ఎల్ సోమరాజు, నందమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. 27వ తారీఖున రాష్ట్ర రైతు సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర రైతు సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు ప్రతినిధులు, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు, అఖిల భారత నాయకులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాథేశ్వరరావు గారు కూడా ఈ రాష్ట్ర రైతు సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర రైతు సదస్సుని అట్లాగే రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ద్వారకా తిరుమల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా మేము రైతు సంఘంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రైతు సదస్సు కానీ అట్లా రైతు శిక్షణా తరగతులు కానీ ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతులు నష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కాబట్టి రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూనే ఈ సదస్సుని, ఈ శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో అన్ని పంటల రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ, అట్లాగే ఆయిల్ పాము, కోకో, కొబ్బరి, ఇలా అన్ని పంటల రైతులు నష్టాలని సవిచూస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలనే ఫార్ములాకు అనుగుణంగా ఇవాళ అన్ని పంటలకి మద్దతు ధరలు నిర్ణయించాలి, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. కాబట్టి మద్దతు ధరలు అట్లాగే వ్యవసాయ సంక్షోభం అనే అంశం మీదే ఈ రైతు రాష్ట్ర సదస్సు కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని, అన్నదాతలను ఆదుకోవాలని, ఇవాళ భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇవాళ వ్యవసాయం నష్టాల్లో ఉంది కాబట్టి ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికోసం ఇవాళ ప్రత్యామ్నాయ రైతు విధానాలు రావాలని చెప్పేసి కూడా ఇవాళ మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ రైతు రాష్ట్ర సదస్సుని అట్లాగే రైతు రాష్ట్ర శిక్షణా తరగతులను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రజానీకానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ నెయ్యిని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బుధవారపు వీధి రామాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గోవింద నామస్మరణతో ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ బొమ్మల సెంటర్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయించారు. ఈ సందర్భంగా సనాతన సభ్యులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి పనులను హిందువులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పవిత్రమైన ప్రసాదంగా మన హిందువులందరూ భావించి దేశ విదేశాల్లో కూడా చాలా పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేసినందుకు హిందువులుగా మేమందరం కూడా చాలా చాలా బాధపడుతున్నాము. హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు ఆ టీటీడీ కార్యాలయంలో ఉండడం వల్లే ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము. టీటీడీ కార్యాలయంలో కానీ, టీటీడీ అధికారులుగా కానీ హిందూ ఇతర సభ్యులు ఉండకుండా అందరూ కూడా హిందువుల్ని వెంకటేశ్వర స్వామి మీద భక్తి, శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటే ఇలాంటి అపరాధాలు జరగవని మేమందరం భావిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వరకు జరిగిన ఈ పాపానికి ప్రక్షాళనగా మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించడంతో పాటు, దీపాలు పెట్టడంతో పాటు ఎన్ని ప్రక్షాళనలు చేసినా కూడా ఇది ఇప్పుడిప్పుడే జరిగే పాపం కాదు, ఇప్పటి వరకు జరిగిపోయిన పాపం. అందుకని ఇలాంటి పాపాలు కలియుగంలో జరగకుండా ఉండాలి అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పార్టీకి సంబంధం లేకుండా సనాతన ధర్మం అనేది
గట్టిగా ఉండాలి అంటే దానికి సంబంధించిన ప్రక్షాళన ప్రతి దేవాలయంలోనూ జరగాలి. దానికోసం మేమందరం హిందువులందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే పనులు చేసినటువంటి జగన్ పరిపాలన మీద మేమందరం ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి హిందూ వ్యతిరేక పనులు ఎవరు కూడా చేయకూడదనేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ గమనించండి. ఎంతో పవిత్రమైనది లడ్డూ ప్రసాదం. సాక్ష్యాధారాలతో సహా నెయ్యి కల్తీ జరిగిందని స్వయంగా ల్యాబ్లోనే విషయం బట్టబయలైన జగన్ తీరులో మాత్రం మార్పు రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి కలుషితమైందని కట్టుకథ అల్లాల్సిన అవసరం తమకు లేదన్నారు. ల్యాబ్ నివేదిక వివరాలు వెల్లడించినా ఇంకా చేప నూనె, పందికొవ్వు ఒక కట్టుకథ అని వాదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. మహావిష్ణు స్వయంభు ఆ తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిసి పాపాలను కడిగేవాడు వెంకటేశ్వర స్వామి, ఏ కోరిక కోరినా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామి అని ప్రతి హిందువు నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ప్రతిరోజు 30,000 నుండి 40,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అత్యధిక ధనిక దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి, వెంకటేశ్వర స్వామిని చూడ్డానికని చెప్పి నెలల తరబడి వెయిట్ చేసి మరీ దర్శనం కోసం వస్తారు భక్తులు. గంటల కొద్ది క్యూ లైన్ లో వెయిట్ చేసి ఆ తిరుపతి లడ్డూ కోసం, ప్రసాదం కోసం అని చెప్పి వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్లి దాన్ని పూజ చేసి, ఎంతో నిష్టగా పూజ చేసి అందరికీ పంచి పెడతారు. అలాంటి తిరుపతి లడ్డూలో రిజల్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే వచ్చిందో, మన హిందువులు గోవుని ప్రతిరోజు పూజిస్తాం. దేవుడితో సమానమైన ఆ గో మాంసం ఏదైతే ఉందో, లేదంటే చాప నూనె ఏదైతే ఉందో, అది లడ్డూలో కనిపించడం అనేది ఇంతకన్నా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే హిందువులు కాని వాళ్ళు, అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్లను కరుణాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ చైర్మన్ గా తీసుకొచ్చి, ఆయన వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి, ఆ 7 కొండలెందుకు 5 కొండలు చాలు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి ఆయనను తీసుకొచ్చి, అసలు హిందుత్వం అనే నమ్మని వాళ్లను తీసుకొచ్చి, అసలు వీళ్లకు ఆ ఆలోచన ఎలా కలిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడో 1857లో సిపాయ్ మ్యూటినీ అని విన్నాం. బ్రిటిషర్లు చేసే బుల్లెట్లలో గోమాంసం ఉందని చెప్పి అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. గోమాంసం ఉందని చెప్పి చిన్నగా ఒక రివోల్ట్ స్టార్ట్ అయ్యి అది పెద్దగా కనిపించిన బ్రిటిషర్లు అందరినీ కూడా చంపి పాడేసిన దేశంలో ఈ రోజు ఇక్కడ లడ్డూలో గోమాంసము, చాప నూనె ఉంది అంటే ఏమనుకోవాలి? గత 5 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే అసలు గుడులకు వాల్యూ ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను చెప్తూనే వచ్చాను, శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక కనిపించింది అంటే ఆ రోజు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు దేవాలయాలు ఇంకా ఎందుకున్నాయి, మన దేవుళ్లు ఎందుకున్నారు ఇంకా అని అనిపిస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా అయితే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళను ఉరి తీసినా ఇక్కడ తక్కువ కాదు గాని వీళ్లకు కఠినమైన శిక్ష విధించాలి, ఖచ్చితంగా విధిస్తారు అని నేను అనుకుంటున్నాను. సీఎం గారు మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుపతి లడ్డు నాణ్యత కోసం, అది చాలా చిన్న విషయం కావచ్చు గాని తిరుపతి లడ్డు నాణ్యత ఎలా ఉంది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కి పంపించారు అంటే ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి, మంచి పాలన ఎక్కడైనా ఉంటుందా అని నేను భావిస్తున్నాను. ఇక్కడ మటుకు ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా ఇలాంటి సిచ్యువేషన్ మనకు ప్రపంచం మొత్తము ఈ దుర్ఘటనను గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా వీళ్లకు కఠిన శిక్ష వేయవలసిందిగా నేనైతే కోరుతున్నాను.
గణపతిని నిమజ్జనం చేస్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్న పాకల బీచ్లో పెను ప్రమాదం తప్పింది. పొన్నలూరు మండలం రావులకొల్లుకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి వినాయక నిమజ్జనానికి గ్రామస్తులతో కలిసి వచ్చాడు. గణేష్ నిమజ్జనమైన తరువాత బీచ్లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోతుండగా అప్రమత్తమైన మెరైన్ కానిస్టేబుల్ రాజేష్, హోంగార్డ్ మస్తానయ్య యువకుని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అవడంతో శ్రీవారిని అడిగిన క్షమాపణ. విజయ కంపెనీ నెయ్యి ధరను పెంచడం వల్లే టెండర్లను పిలిచాం. రాజేష్ కార్పొరేషన్ సంస్థ తక్కువకే కొటేషన్ ఇవ్వడంతో టెండర్ ఇచ్చామన్న ఈవో. నర్సాపురం అన్నా క్యాంటీన్ రగడపై ముదురుతున్న వివాదం. ఎమ్మెల్యేని విమర్శించిన చైర్పర్సన్ పై జనసేన నాయకుల ఆగ్రహం. ద్వారకా తిరుమలలో 27న రాష్ట్ర రైతు సదస్సు జయప్రదం చేయాలని కోరిన రైతు సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.